హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళనమాట. సొంత ఊర్లో ఖమ్మంలో అనమాట. ఖమ్మంకి పక్కనే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో సొంత ఊరు మా నాన్నగారు వాళ్ళది. సో అక్కడైతే విలేజ్‌లో సొంతంగా ఒక ఇల్లు అయితే కట్టుకున్నారనమాట. అంటే నాన్నగారు జాబ్ వల్ల వేరే ఊర్లో ఉంటారు. ఎప్పుడో మేము చిన్నగున్నప్పుడైతే వెళ్ళిపోయాం మేము. సో ఇన్ని రోజులకి ఇప్పుడైతే ఇక్కడ ఇల్లు అయితే కట్టించారనమాట. ఆల్రెడీ ఇంకొక ఇల్లు అయితే ఉంది మెయిన్ రోడ్‌కి పక్కనే. సో ఇంక మేమైతే అక్కడ ఉండట్లేదు. ఇంకొక ల్యాండ్ ఉందనమాట మాకు. కొంచెం ఊరికి లోపల సైడు. అక్కడైతే ఇలా ఒక 2 రూమ్‌లు ముందు ఒక చిన్న వరండా లాగా అయితే కట్టించుకున్నారనమాట. ఇంకా వర్క్ అయితే ఉంది. కాకపోతే రోజులు మంచిగున్నాయని చెప్పేసి ఇంకా అమ్మాయిలం మేమందరం, మా అక్క చెల్లెలం మేమందరం అయితే వెళ్ళాము. అలాగే మా మేనత్త, ఇంకా అక్కడ మాకు బంధువులు ఉన్నారనమాట దగ్గరలో. సో అందరం కలిసి అయితే సింపుల్గా ఇలా గృహప్రవేశం అయితే చేసుకున్నాము. పాలు పొంగించుకున్నాము ఇంట్లో. సో ఆ రోజు ఇంకా అంతా మా అక్క చెల్లెలందరి చేతుల మీదన జరిగిందనమాట. చాలా హ్యాపీగా, చాలా బాగా అనిపించింది. సిటీలో ఉండి ఉండి ఒక 2-3 డేస్ అలా విలేజ్లో ఉంటే ఎంత బాగా అనిపించిందంటే, ఇంకా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే పొల్యూషను, దుమ్ము, ధూళి వీటికైతే హెల్త్ అంతా పాడైతుంది. అక్కడున్న 2-3 డేస్ అయితే చాలా బాగా యాక్టివ్గా అనిపించింది అనమాట. ఇంకా కొత్తగా ఇంట్లోకి వెళ్ళామంటే పనైతే చాలా ఉంటుంది. అవి ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ వాతావరణం వల్ల అవన్నీ మాయమైపోతాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అందరం కలిసి అయితే ఇలా ఇంటికి ముందు సైడు మంచిగా ఇలా అమ్మ నాన్నలతో పూజ చేయించేసాము. గడప దగ్గర నవధాన్యాలు అవన్నీ పోసుకుంటూ, ధాన్యాలు అవన్నీ వేసుకుంటూ, పసుపు కుంకుమలు గుమ్మడికాయలతో హారతి అయితే ఇప్పించాము దిష్టిలాగా. చేయించుకొని నీట్గా వాళ్ళతో పూజ చేయించామన్నమాట. నేనే చేపించాను దగ్గరుండి. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇదైతే ఈ వీడియో మొత్తం అయితే ఇది గృహప్రవేశంకి సంబంధించింది. ఆ రోజు పాలు పొంగించుకోవడము, తర్వాత అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వండుకొని తిని ఆ రోజంతా చాలా హడావిడిగా అందరు బంధువులతోనే హ్యాపీగా గడిచిపోయిందనమాట. సో ఇదైతే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేయండి ఫుల్గా లాస్ట్ వరకు. చాలా బాగుంటుంది. సో ఇంకా గృహప్రవేశము లోపలికైతే వచ్చేసాక ఇలా దేవుడి విగ్రహాలు ఫోటోలు అయితే పెట్టేసుకొని నీట్గా అలంకరించేశాను.
అలాగే పండ్లు పలహారాలు అవన్నీ పెట్టేసి కొబ్బరికాయలు కూడా కొట్టించి అమ్మ వాళ్ళతో నైవేద్యం పాలు పొంగిచ్చాము కదా, పరమాన్నం వండాము, గుగ్గిళ్ళు చేసామన్నమాట. అవన్నీ అయితే దేవుడికి సమర్పించాము నైవేద్యంగా. సో ఇక్కడ మా అక్క బావ అనమాట వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఫ్యాన్లు అవన్నీ ఫిట్ చేస్తున్నారు. సో ఇలా సింపుల్గా అయితే చిన్న 2 గదులు అయితే పెట్టారనమాట. ఎందుకంటే అక్కడైతే ఎవరు ఉండము, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉండడానికి అన్నట్టుగా అయితే ఇలా 2 రూమ్లు అయితే కట్టించేశారనమాట. ఎందుకంటే అందరము వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడైనా ఉండడానికి మనకు ఒక ఇల్లు అంటూ ఉండాలి కదా ఇక్కడ అని చెప్పేసి ఇలా మంచిగా కట్టించుకున్నాం అనమాట. పల్లెటూరు స్టైల్లోనే ఉండాలి అన్నదైతే అనైతే ఈ రకంగా కట్టించారనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ అందరూ మా వాళ్ళే, అక్క మా మేనత్త వాళ్ళ కూతుర్లు అనమాట. ఊర్లోనే దగ్గరలోనే ఉంటారు. ఈ ఊర్లోనే మ్యారేజెస్ అయ్యాయన్నమాట అక్క వాళ్ళకి. సో వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మాకైతే చాలా హెల్ప్ అయింది. పాపం వంట పని మొత్తం అక్క వాళ్ళే చూసుకున్నారు. ఒక మేనత్త కూతుర్లు అనమాట, 2 అక్కలు. సో ఈవిడ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆవిడ మా ఇంకొక మేనత్త. సో ఆవిడ ఒక్కరే వచ్చారనమాట. ఇంకా ఇలా అందరం కలిసి సరదాగా సంతోషంగా ఇట్లా గృహప్రవేశం చేసుకొని వండుకొని తినడం ఇదంతా చాలా బాగా అనిపించింది. నేనైతే కుకింగ్ అంతా అయిపోయినాక తింటున్నది అయితే నేను తీయలేకపోయాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నేను తీయలేదు, మర్చిపోయాను అనమాట. సో ఇది వీడియో కూడా నేను ఏదో లాస్ట్లో తీశాను, కవర్ చేశాను, అప్పటికప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఆ హడావిడిలోనే అంతా మర్చిపోయాను అనమాట. సో ఆ రోజు నేనైతే ఇలా ఈ శారీ కట్టుకున్నాను, మా అమ్మాయి అయితే హాఫ్ శారీ కట్టుకుంది. సో ఇలా ఆ రోజైతే చాలా సరదాగా హ్యాపీగా అయితే జరిగిందనమాట గృహప్రవేశం, ఇంట్లో పాలు పొంగించుకోవడం. సో ఇదైతే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న వీడియో అయితే పెట్టాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా, పూజా వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. సో ఇంకా నేను మా అమ్మాయి అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంటి దగ్గర. సో అలాగే మా అక్క వాళ్ళందరూ కలిసి అయితే అమ్మ వాళ్ళు మా నలుగురికి 5గురికి అయితే చీరలు పెట్టారనమాట అమ్మోళ్ళు. ఆ చీరలు అందరు కట్టుకొని సరదాగా ఈవినింగ్ టైంలో అందరు కలిసి కట్టుకున్నారనమాట. నేనైతే ఇంకా అప్పటికే మనం ప్లేస్ కదా, మనకు హైదరాబాద్లో కొంచెం కూల్ వాతావరణం అలవాటు కదా, అక్కడికి వెళ్ళినప్పుడైతే నాకు కొంచెం డే అంతా బాగానే ఉంటాను, ఈవినింగ్ అయ్యేసరికి నాకు హెల్త్ మొత్తం ఇష్యూ వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషను కొంచెం ఇబ్బందిగా అనిపించేసరికి నేనైతే వాళ్ళలాగా శారీస్ కట్టుకోలేకపోయాను ఈవినింగ్ టైంలో. ఇంకా వాళ్ళైతే కట్టుకున్నారు అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు. అలాగే అక్క వాళ్ళందరూ శారీస్ అయితే, బట్టలు అయితే అమ్మ నాన్నకి పెట్టారనమాట. ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇదే వీడియోలో మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే ఇలా యాడ్ చేశానమాట. పెద్దక్క తను, వాళ్ళ పాప. సో తను మా ఇంకొక అక్క, మా పెద్దమ్మ కూతురు అనమాట, అక్క బావ. సో తినొచ్చేసి మా చిన్న చెల్లి. ఈ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నది అయితే నా తర్వాత చెల్లి అనమాట. ఆమె స్కూల్ టీచర్ అనమాట, ఇంట్లో ఉండదు, స్కూల్కి వెళ్తుంది, స్కూల్ టీచర్, గవర్నమెంట్ టీచరు. తను వచ్చేసి అక్క. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వీళ్ళు ముగ్గురు అయితే కట్టుకున్నారు. మా పెద్దక్క కూడా కట్టుకోలేదు, తను మేమిద్దరం అయితే మిస్ అయ్యాము. వీళ్ళంతా ముగ్గురు అయితే కట్టుకున్నారు అనమాట అవే శారీస్, అందరు సేమ్ ఉండేలాగా అని చెప్పేసి ఇవి అమ్మ వాళ్ళు తీసుకుని పెట్టారు మాకు. సో నేనైతే నెక్స్ట్ డే కట్టుకున్నాను అనమాట శారీ. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.